పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చైనా నుంచి హెచ్ఎంపివి వైరస్ అనేది సౌత్ ఇండియాకి కూడా వచ్చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు వింటున్నాం. ఐసీఎంఆర్ కూడా దీన్ని ధృవీకరించినట్లు తెలుస్తూ ఉంది. ఇద్దరు చిన్నారులకైతే ఈ హెచ్ఎంపివి వైరస్ అయితే సోకింది. సో అసలు ఇది ఏ విధంగా ఉంటుంది, అంటే దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎంత సివియర్గా ఉంటుంది, నిజంగానే ఈ వైరస్ సోకితే మళ్ళీ ఏమైనా హాస్పిటలైజేషన్ అయ్యే విధంగా ఉంటుందా, ప్రాణాంతకరంగా ఉంటుందా, అదేవిధంగా మళ్ళీ లాక్డౌన్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అని చెప్పి కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. మనం ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మన ఇమ్యూనిటీని ఏ విధంగా పెంచుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ భవానీ గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, నిజంగా చాలా టెన్షన్ పడిపోతా ఉన్నారు జనాలంతా కూడా. అప్పుడు మనకు కోవిడ్ టైంలో ఎట్లా అయితే ఇబ్బందులు పడతా ఉన్నారో, భయపడతా ఉన్నారో, అట్లా పానిక్ అయిపోతా ఉన్నారు. నిజంగా అంత సివియర్ గా ఉందా అండి? భయపడే విషయం అయితే ఫస్ట్ థింగ్ అండి, భయపడొద్దండి. సో ఇలా మనం భయపడటం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. భయపడడం వల్ల కూడా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎంత ధైర్యంగా ఉంటే దాన్ని ఎదుర్కోగలుగుతాం. ఓకే, గవర్నమెంట్ వాటి పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ. ఒక గంట కిందట కూడా మేడం బెంగళూరులో ఒక చిన్నారికి అని చెప్పేసి వార్త విన్నాం. తర్వాత ఇప్పుడు ఒక 1 అవర్ గ్యాప్ లోనే ఇద్దరు చిన్నారులకు అని చెప్పేసి మళ్ళీ ధృవీకరించారు. అది కూడా సేమ్ హాస్పిటల్లో. అవునండి. ఇది ఎయిర్ లో పాస్ అయ్యే వైరస్ అండి, రెస్పిరేటరీ వైరస్, హెచ్ఎంపివి వైరస్ అంటారు, హ్యూమన్ మెటానిమో వైరస్ అంటారు దీన్ని. ఓకే, సో ఇదేంటంటే ఇది ఒకరికి పాకే వైరస్ ఏనండి, సేమ్ లైక్ కరోనా లాగానే. సో సిమ్టమ్స్ కూడా అలానే ఉంటాయి. కోల్డ్ కి ఎలా ఉంటాయో సిమ్టమ్స్, లైక్ రన్నింగ్ నోస్, ఫీవర్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో భయపడద్దు. ఇమీడియట్ గా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించండి. సో ఆటోమేటిక్ గా మనకి క్యూర్ అనేది దొరుకుతుంది. మెయిన్ లంగ్స్ మీదనే రెస్పిరేటరీ వైరస్ అంటే మెయిన్లీ లంగ్స్ మీద మనకి ఇది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో మనకి మేజర్ గా దీనికి తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే కొంచెం యాజ్ యూజువల్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఎక్కువగా క్రౌడ్స్ లో ఎక్కువ వెళ్లకుండా ఉండటము, మాస్క్ వేసుకోవటము, అండ్ హ్యాండ్ శానిటైజర్ చేసుకోవటము, అండ్ పర్టికులర్లీ హ్యాండ్స్ ఫేస్ మీద పెట్టుకోకుండా డైరెక్ట్ గా కావచ్చు. సో అవి మనం చూసుకోవాలి, అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ బాడీని మెయిన్ గా స్ట్రెంగ్ చేసుకోవాలి, ఇమ్యూనిటీ బూస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. సో బాడీ ఎవ్రీడే మార్నింగ్ అందరూ, పిల్లలు కానీ పెద్దలు కానీ, మెయిన్ గా చిన్న పిల్లలకి అండ్ పెద్దలకి వస్తుంది అంటున్నారు. ఓకే, సో వాళ్ళకి ఎందుకంటే ఇద్దరు పిల్లలకే ఒక 8 నెలల సో కొన్ని ఎక్సర్సైజెస్. సో మదర్ ఫీడింగ్ మదర్ స్ట్రెంత్ ఉంటే ఆటోమేటిక్ గా కిడ్స్ కూడా స్ట్రెంత్ గా ఉంటారు. ఓకే, సో ఎక్సర్సైజెస్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ యోగాస్ ఉంటాయి మనకి. ఓకే, మార్నింగ్ యాక్టివిటీస్ చేసుకోవటము అండ్ హెల్దీ ఫుడ్స్ తీసుకోవటము. ఓకే, ఇవి అనేది కామన్ గా మనం కరోనాలో ఎలా ఫాలో అయ్యామో అలానే మళ్ళీ ఇది మనకి కొత్త కాదు. సో ఆల్రెడీ కరోనా అప్పుడు మనకి కొత్త, బట్ ఆల్రెడీ మనం ఫాలో అయి ఉన్నాం, దాని గురించి అవగాహన కూడా ఉంది కాబట్టి, వ్యాక్సినేషన్ కూడా అయింది కాబట్టి కొంచెం మనకి అందరికి అవగాహన ఉంది ఏమేం చేసుకోవాలి, ఎలా మనకి చేసుకోవాలి అని. సో అవి మళ్ళీ ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ బెటర్ గా ఉంటుంది. కొంచెం ఎరాడికేట్ చేసుకోవచ్చు ఈ వైరస్ ని, డామినేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఏపీ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పటికే చాలా అంటే అప్రమత్తం అయ్యారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అనే అనౌన్స్మెంట్లు అయితే వస్తా ఉన్నాయి. కానీ భయపడద్దు అంటా మీరు చెప్పినట్టుగా ఎవరు భయపడద్దు. WHO ఇంకా మనకి ఏమీ ధృవీకరించలేదు ఎలా చర్యలు తీసుకోవాలి ఏంటి. చైనా నుంచి కూడా అసలు వాళ్ళు ఏం నోరు మెదపట్లేదు మేడం. అంటే ఇక్కడ న్యూస్ ఛానల్ లో చూస్తే ఏదో మొత్తం అంతా అక్కడ హాస్పిటల్స్ నిండిపోయాయి, శ్మశాన వాటికలు నిండిపోయాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ అక్కడ నుంచి అఫీషియల్ గా ఏం అనౌన్స్మెంట్ రాలేదు. అఫీషియల్ గా ఏమీ రాలేదు. కాకపోతే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అందుకని మనం కూడా జాగ్రత్తగా ఉంటే డెఫినెట్లీ దీన్ని ఇరాడికేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవచ్చు? హెల్దీ ఫుడ్స్ అండి. డైలీ ఒక ఎగ్ వైట్ తీసుకో, హై ప్రోటీన్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్. సో ఇవన్నీ మళ్ళీ అంటే కోల్డ్ కాజ్ చేసే ఫుడ్స్ ని కొంచెం అవాయిడ్ చేయటం. సో అందరికి కోల్డ్ అంటే కొంతమందికి లెమన్ పడదు, కోల్డ్ కాజ్ చేస్తుంది. సో ఇండివిజువల్ గా మీకు తెలుసు ఏమేమి ఫుడ్స్ అలర్జీగా ఉంటాయి. సో అవి కొంచెం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసుకొని కొంచెం ఎక్కువగా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవటం, డైజెషన్ ఫ్రీ డైజెషన్ అయ్యేటట్టు అండ్ యాక్టివిటీ చేసుకోవటం, వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవటం, కొంచెం వార్మ్ వాటర్, కొంచెం వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వార్మ్ వాటర్ తీసుకోవటం అండ్ కోల్డ్ ఫుడ్స్ అవి కొంచెం అవాయిడ్ చేయటం, చాక్లెట్స్, కిడ్స్ కి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే, అంటే కొద్దిమంది మ్యామ్ ఏంటంటే
ఆవిరి పట్టుకోవడం మంచిది అంటారు, కొద్దిమంది లేదు పట్టుకోకూడదు అని అంటారు. సో ఇట్లాంటి టైంలో ఆవిరి తీసుకోవచ్చా అండి, పట్టుకోవచ్చా లేదా అండి? మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే పట్టుకుంటే మంచిది. ఓకే. సిమ్టమ్స్ లేకుండా ఊరికే పట్టుకోవడంలో ఉపయోగం లేదు. ఓకే. సో ఏమైనా మనకి లైట్ గా ఏమైనా కనిపిస్తుంది, కోల్డ్ అనిపిస్తుంది అంటే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తుంటే ఆవిరి పట్టుకోవచ్చు, నాట్ ప్రాబ్లం. బట్ అండర్ డాక్టర్ సూపర్విజన్, ఏదైనా డాక్టర్ పర్యవేక్షణలో చేసుకోవాలి. ఇది మెయిన్ వచ్చేసేసి రెస్పిరేటరీ సిస్టమ్ మీద కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది చూపించేది. మనం పడుకునేటప్పుడు మామూలు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే పడుకునే సమయంలోనే మన బాడీ ఈ విధంగా ఉంటది. సో అట్లాంటప్పుడు ఏంటంటే హెవీ అయిందంటే మాత్రం మళ్ళీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయిపోద్ది. సో లైట్ ఫుడ్స్ ఎట్లాంటివి తీసుకుంటాం? పర్టికులర్ గా డిన్నర్ టైమ్ లో మనకు ఎర్లీ డిన్నర్స్ చేయటం మంచిది. సో బై 7 o'clock అలా డిన్నర్ చేసుకొని కొంచెం ఫ్రూట్స్ అండ్ లైట్ ఫుడ్స్, అలా ఫ్రూట్స్ లేకపోతే సలాడ్స్, లైట్ గా ఏదైనా ఫుడ్ సూప్స్ కానీ అలా తీసుకోవటం మంచిది. మేము చిన్న పిల్లలు మేము వాళ్ళు అంటే అసలు బయటికి కూడా వెళ్ళరు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఎయిర్ జర్నీలు కూడా ఏం చేయలేదు. సో అయినా కూడా ఎందుకు అటాక్ అయింది, ఎట్లా వచ్చింది ఇది మళ్ళీ బెంగళూరు వరకు రావడం? అంటే ఎలా వచ్చింది అంటే అండి, కిడ్స్ వాళ్ళందరికి వాళ్ళు ట్రావెల్ చేయలేరు విత్ ద పేరెంట్స్ ఆర్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తోనే వాళ్ళు ట్రావెల్ చేస్తారు. వి డోంట్ నో వాళ్ళు ఎక్కడ ఎవరిని మీట్ అయ్యారు. అఫీషియల్ పేరెంట్స్ వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు ఎక్కడ మీట్ అయ్యారో తెలియదు. పర్సనల్ గా ఏదైనా రిలేటివ్స్ ఆర్ ఏదైనా సోషల్ మీటింగ్స్ లో మీట్ అయ్యారో మనకు తెలియదు. ఆర్ ఎయిర్ వేస్ వల్ల వాళ్ళు ఎక్కడ ఎవరిని మీట్ అయ్యారో తెలియదు, ఉండొచ్చు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండొచ్చు. బట్ కిడ్స్ కి వాళ్ళకి అంత ఇమ్యూనిటీ పవర్ లేకపోవటం వల్ల అది క్యారీ అయి ఉండొచ్చు. సో దీని వల్ల మనకి ఏది ప్రాపర్ గా తెలియదు. సో దీని గురించి మనం ఎక్కువగా కూడా మనకు తెలియకుండా ఏది కామెంట్ చేయలేదు. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఆ పిల్లలు అనేది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి అటాక్ అయింది. ఒకవేళ పేరెంట్స్ వాళ్ళ జాబ్ రీత్యా చాలా మందితో వాళ్ళు కలిసి ఉండొచ్చు, వాళ్ళ నుంచి ఏమైనా వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. ఒకవేళ స్కూలింగ్ కి వెళ్ళే పిల్లలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్కూలింగ్కి వెళ్ళిన పిల్లలకి మెయిన్ గా టీచర్స్ అనేది అవగాహన ఇవ్వాలండి. బికాస్ కిడ్స్ ఏంటి అంటే పేరెంట్స్ కన్నా టీచర్స్ చెప్పేది బాగా వింటారు. సో స్కూల్లో టీచర్స్ బాగా అవేర్నెస్ ఇవ్వాలి. సో ఏంటి పర్టికులర్ గా ఈ కోల్డ్ ఫుడ్స్ తినకూడదు, ఐస్ క్రీమ్స్ తినకూడదు, సో మనకి ఇట్లాంటి వైరస్ వస్తుంది, వాళ్ళకి అవగాహన ఇస్తే కనుక కిడ్స్ వాళ్ళు కూడా ఇంట్లో వచ్చి మారం చేయరు. పర్టికులర్ నాకు ఈ చాక్లెట్స్ కావాల్సిందే, నాకు ఇది కావాలి, పేరెంట్స్ ఆటోమేటిక్ గా అడగంగానే ఇచ్చేస్తూ ఉంటారు. సో అందుకనేసి మెయిన్ గా టీచర్స్ అనేది మనం ఇంట్లో అయితే గారాబం చేస్తారు, టీచర్లు అలా కాదు కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా బాగా కిడ్స్ బాగా వింటారు కూడా. సో అవేర్నెస్ అనేది స్కూల్స్ నుంచి కూడా రావాలి. మొత్తానికైతే ఈ డేంజర్ బెల్ అయితే మోగుతా ఉంది. మళ్ళీ లాక్ డౌన్ వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే మాత్రం మళ్ళీ మనం అయితే హెల్దీగా ఉండాలి. హ్యాండ్ వాష్ అయితే మళ్ళీ తరచూ చేసుకుంటా ఉండాలి. అనవసరంగా మన చేతిని కళ్ళ దగ్గర, ముక్కుల దగ్గర, ఫేస్కి అయితే పెట్టుకోకూడదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరైతే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే గతంలో ఎంత డ్యామేజ్ జరిగింది అనేది అయితే మనం చూసాము. సో మళ్ళీ అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. ఎందుకంటే ఏదో ఎక్కడో చైనాలో ఉంది కదా, ఇది మన దగ్గరికి ఎక్కడ వస్తుంది అని అనుకునే లోపే బెంగళూరుకి వచ్చేసింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావడానికి పెద్ద సమయం ఏం పట్టదు, ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్. సో ప్రతి ఒక్కరైతే అప్రమత్తంగా ఉండే జాగ్రత్తలు పడండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.